టోల్ వసూళ్లు సాఫీగా సాగడంపై దృష్టి సారించిన కేంద్రం ఫాస్టాగ్ కు సంబంధించి కొత్త రూల్స్ ను అమల్లోకి తెచ్చింది. టోల్ చెల్లింపులను క్రమబద్ధీకరించడానికి, మోసాలను అరికట్టడానికి, వివాదాలను తగ్గించడానికి ఈ మార్పులు చేసింది. ఇకపై కొత్త రూల్స్ ఫాలో అవ్వకపోతే మీకు టోల్ గేట్ వద్ద బాధుడు తప్పదు. సో ఆ కొత్త రూల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నెల 17న అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్ ప్రకారం ఫాస్టాగ్ లో తక్కువ బ్యాలెన్స్ ఉండటం, చెల్లింపులు ఆలస్యం కావడం లేదా బ్లాక్ లిస్ట్ ట్యాగ్ ఉన్న యూజర్లకు అదనపు జరిమానా పడుతుంది. తగిన బ్యాలెన్స్ లేని ఫాస్టాగ్ బ్లాక్ లిస్ట్ లోకి వెళ్తుంది. మీ వెహికల్ టోల్ ప్లాజాని చేరడానికి ముందు మీ ఫాస్టాగ్ 60 నిమిషాల కంటే ఎక్కువసేపు ఇన్యాక్టివ్ గా ఉండి ఉంటే ఆ ట్రాన్సాక్షన్ రిజెక్ట్ అవుతుంది. టోల్ ప్లాజాకు చేరుకున్నాక మీ ఫాస్టాగ్ స్కాన్ అయిన 10 నిమిషాల వరకు కూడా అకౌంట్ బ్లాక్ లిస్ట్ లోనే ఉంటే ఆ పేమెంట్ కూడా రిజెక్ట్ అవుతుంది. ఎర్రర్ కోడ్ 176 జనరేట్ అవుతుంది. దీంతో ఈ రెండు సందర్భాల్లో మీరు డబుల్ టోల్ చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ ఫాస్టాగ్ స్కాన్ అయిన 10 నిమిషాల్లోగా రీఛార్జ్ చేసుకుంటే పెనాల్టీ రిఫండ్ అయ్యే అవకాశం ఉంటుంది. కేవైసీ వెరిఫికేషన్ పూర్తి కాకపోవడం, చాసిస్ నెంబర్ అండ్ వెహికల్ నెంబర్ మిస్ మ్యాచ్ అవడం వంటి కారణాల వల్ల కూడా మీ ఫాస్టాగ్ బ్లాక్ లిస్ట్ లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. సో ఆ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడమే కాక ఎప్పుడు మీ ఫాస్టాగ్ లో తగిన బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం మంచిది. లాస్ట్ మినిట్ రీఛార్జ్ కు ప్రయత్నించి పెనాల్టీలు ఎదుర్కొనే కంటే ముందుగానే ఫాస్టాగ్ లో సరిపడా బ్యాలెన్స్ ఉంచుకోవడం బెటర్.